హాయ్ ఫ్రెండ్స్, ఉషా జానోమ్ అల్లూర్ డీలక్స్ అండి. ఈ మిషన్ తీసుకోవడం అయితే జరిగింది కదండి. ఈ మిషన్ హెడ్ అయితే తీసుకున్నానండి. దీనికి టేబుల్ అయితే బాగుంటుందని అనుకుని ఆన్లైన్లో సెర్చ్ చేసి ఇలా టేబుల్ అయితే తీసుకోవడం జరిగిందండి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానో, అలాగే దీన్ని ఎలా బిగించుకోవాలి అన్నీ ఈ వీడియోలో వివరంగా చూడండి. మనం మిషన్ కుడుతున్నప్పుడు అండి బ్యాక్ వచ్చేసి స్ట్రైట్గా అయితే ఉండాలండి. అలాగే ఎల్బో హైట్ వచ్చేసి మిషన్ హైట్ సమానంగా ఉండాలి. ఎల్బో 90 డిగ్రీస్ బెండ్ అయితే ఉండాలండి. అలాగే షోల్డర్స్ రిలాక్స్డ్గా అనిపించాలి. మనకి మిషన్కి మధ్య గ్యాప్ అయితే చాలా తక్కువగా ఉండాలండి. అలాగే నీస్ 90 డిగ్రీస్ బెండ్ అయి ఉండాలి. లెగ్స్ వచ్చేసండి మనకి టేబుల్ లోపలికి వెళ్ళేటట్లు చూసుకోవాలి. ఇలా ఉన్నప్పుడు అండి ఎంతసేపు అయినా మనం మిషన్ కుట్టుకోవచ్చండి. ఇప్పుడు టేబుల్ చూద్దాం. ఈ టేబుల్ వచ్చినప్పుడండి ప్యాకింగ్ మనకి విడివిడిగా వస్తాయండి. విడివిడిగా వచ్చినప్పుడు స్క్రూలు అవి అందులోనే ఉంటాయి, వాళ్ళే పంపిస్తారు. వాటిని మనం సింపుల్గా ఇలా మనం ఇంట్లో బిగించేసుకోవడమేనండి. ఎలాంటి కార్పెంటర్ అవసరం అయితే లేదు. చూడండి, ఇలా బిగించుకున్నాను నేను. దీనిపై ప్లైవుడ్ అయితే పెట్టుకోవాలి. మనకి ప్యాకింగ్ వచ్చినప్పుడు అండి ఇలాంటి స్టాండ్లు అలాగే ప్లైవుడ్ అయితే వచ్చిందండి. ఈ ప్లైవుడ్ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ చూపిస్తాను. ఇలా బాక్స్లో ఉంటుందండి. దీంట్లోకే మనం మిషన్ దింపాలి. చూడండి, ఇలా ఉంటుంది ఫ్రంట్ నుంచి అయితే. ఈ ప్లైవుడ్ కండి ఇలా షేప్ అయితే కట్ చేసి ఉంటుందండి. మిషన్ హెడ్ షేప్ అండి ఇది. ఇందులో మనం మిషన్ని పెట్టుకోవడమే. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుందండి మిషన్ బిగించిన తర్వాత. చాలా సింపుల్గా అయితే మనం ఇంట్లో బిగించుకోవచ్చు. ఇప్పుడు నేను మిషన్ పెట్టుకున్నానండి. మిషన్కి ఈ క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్ తీసేసి మనం పెట్టుకోవాలి. అప్పుడు ఆ షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, ఇలా నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ మనకి రైట్ సైడ్ వచ్చేసి ఫ్లగ్ పెట్టుకోవడానికండి ఇక్కడ బాక్స్ లాగా ఓపెన్ చేసి ఉంచారు. మనం కరెంట్ ఫ్లగ్ పెడతాం కదా, కింద నుంచి ఇలా ఫ్లగ్ అయితే పెట్టుకోవాలి. టేబుల్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఈ హెడ్కి ఆ టేబుల్కి కరెక్ట్గా సరిపోయింది. చూడండి, ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, మిషన్ ఎటువంటి కదలికలు అయితే లేవండి. మిషన్ అంతా కదలట్లేదు. ఈ టేబుల్ అనేది కదిలితే అండి కుడుతున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. కానీ ఈ టేబుల్ కదలకుండా దీనికి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ స్టాండ్కున్న ప్లైవుడ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. స్టాండ్లు అలాగే ప్లైవుడ్తో పాటు ఈ డస్క్ అనేది ఇచ్చారండి వాళ్ళు. ఈ డస్క్ని మనం ప్లైవుడ్కి ఫిట్ చేసుకోవాలి. అంటే కత్తిరి పెట్టుకోవడానికి, దారాలు అవి పెట్టుకోవడానికి అండి. అలాగే మనం కుడుతున్నప్పుడు అండి అస్తమాటు కింద బాబిన్ తీయవలసి వస్తుందండి. ఆ బాబిన్ తీయవలసి వచ్చినప్పుడు ఈ మిషన్ అస్తమాటు పైకి ఎత్తలేం కదండి. అందుకని కింద నుంచి చాలా కన్వీనియంట్గా ఇచ్చారు వీళ్ళు. మనం కుడుతున్నప్పుడు అస్తమాటు మార్చాలండి ఈ దారాలు అనేది. దానికోసం చాలా ఈజీగా ఉంది. అదే మీరు టేబుల్ టైపు చేయించుకుంటే కనుక స్టాండ్ని మీరు ఇలా దారాలు తీయడానికి అదే అవ్వదండి. మనం టేబుల్ మించి మిషన్ పైకి తీసి అప్పుడు ఇవన్నీ ఓపెన్ చేయాలి. అలా చేసుకోకుండా ఉండడానికి ఇది చాలా వీలుగా ఉందండి. అందుకని నాకు ఈ మోడల్ అయితే సూపర్గా నచ్చిందండి. చాలా బాగుంది కూడా. మనం ఈ పార్ట్ తీసుకొని జాగ్రత్తగా ఎక్కడైనా పెట్టుకోవడమేనండి. అలాగే నేను ఆ కింద చిన్న డోర్ కూడా తీసానండి. ఆ డోర్ కావాలితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం కుట్టడానికి మిషన్ అయితే రెడీగా ఉందండి. మీకు ఆన్ చేసి చూపిస్తాను చూడండి. కొత్తవారు ఎవరైనా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరిచ్చే మోటివేషన్తో నేను మరిన్ని వీడియోలు అయితే తీయగలుగుతానండి. ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి, ధన్యవాదములు.